ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నాయకురాలు సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి. అంటే నమస్కారం అండి. ఇప్పుడు సర్పంచ్ ఒకటి విన్ అయ్యారు అండ్ వార్డ్ మెంబర్స్ ఇద్దరు విన్ అయ్యారు. ఇది ఏంటంటే నెక్స్ట్ తెలంగాణలో మీరు రూలింగ్ రాబోతున్నారా? డెఫినెట్‌గా రాబోతున్నామండి. హ్మ్. ఎందుకంటే ఇది ఒక దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలన్నట్టుగా మేము అక్కడి నుంచి మొదలుపెట్టాం. గ్రామాల నుంచి. అంటే మొదటి స్టెప్ అక్కడి నుంచి మొదలుపెట్టాము. డెఫినెట్‌గా మేము రాబోయే జెడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో గాని డెఫినెట్‌గా మేము పోటీ చేస్తాము. ఈ 3 ప్రభుత్వాలు 3 అంటే ఐ మీన్ కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ వాళ్ళు, సెంట్రల్ బీజేపీ వాళ్ళు, ఇప్పుడు ఆ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి గాని ధీటుగా మేము డెఫినెట్‌గా పోటీ చేస్తాము. వాళ్ళకందరికీ సమాధానం ఇస్తాము. ఇంకోటేంటంటే ప్రజలు గూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఈ 3 పార్టీలతోటి విసిగిపోయి ఉన్నారు. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. మేమేదైతే గతంలో ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధమైన విద్యా, వైద్యం గురించి ఎంత ఖర్చు పెట్టామన్నది ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో గూడా ప్రజలకు అర్థమైపోయింది. ఇంకోటేంటంటే అక్కడి నుంచి కాపీ చేసినవి ఇవన్నీ. ఫ్రీ బస్ గానీ, మొహల్లా క్లినిక్ కానీ, అండ్ ఇదొచ్చేసి కరెంటు 200 యూనిట్స్ ఫ్రీ అనేది ఇవన్నీ అక్కడి నుంచి కాపీ చేసినయి. కానీ అక్కడి నుంచి కాపీ చేసిన గానీ ఇది ఇక్కడ సరిగ్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆహ్, ఫ్రీ బస్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు. ఓకే. బానే ఉంది. ఎందుకంటే మహిళలు ఎన్నో పనుల మీద బయటికి పోతారు. కానీ ఎన్నో పనుల మీద బయటకు పోతారు. కానీ మహిళలే అంటే మగవాళ్ళకి బస్ ఛార్జీలు పెంచక ముందే మహిళలు మాకు ఈ బస్సొద్దు అని చెప్పేసని అంటున్నారు. ఎందుకంటే చాలా మందిని సోమరిపోతుల్లా చేస్తున్నట్టే ఫ్రీ బస్ అనేది. అంటే మహిళలు సోమరిపోతులనంటే అది కరెక్ట్ కాదు. మహిళలని హ్మ్. అంటలేదు. ఇప్పుడు హ్మ్. జనాలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటున్నారు కదా! ఎలాంటి ఇంప్లిమెంటేషన్ ఎలా చేయలేదు? ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు అక్కడ ఇచ్చారు. ఫ్రీ బస్ ఇచ్చారు. మహిళలకంటే అందరూ ఎక్కడి నుంచొచ్చిన మహిళలకైనా ఫ్రీ బస్ అనేది ఇచ్చారు. ఇక్కడ గూడా మహిళలకిచ్చారు. ఇచ్చారు గానీ మగవాళ్ళకనేది, విద్యార్థులకనేది బస్ రేట్స్ పెంచడము. 2 సార్లు దాదాపుగా 2 సార్లు చేశారు. అంటే అక్కడ ఇచ్చినట్టే ఇచ్చారు. ఇక్కడ నుంచి కోస్తున్నారు మీరు. అంటే ఇక్కడ ఏదైతే మీరు బడ్జెట్‌ని మీరు చూపిస్తున్నారో మేమింత ఇచ్చాము. మహిళలకి ఇంత ఫ్రీ బస్ అనేది ఇచ్చాము అనేసని చూపిస్తున్నారో, ఇక్కడ నుంచి మీరు కొల్లగొడుతున్నారు. ఇక్కడ నుంచి ఇస్తున్నారు, ఇక్కడ నుంచి తీస్తున్నారు. అది జరిగింది. ఇంకోటి హాస్పిటల్స్‌కెళ్తే ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కసారి వెళ్లి చూడండి. ఉస్మానియా గాని, గాంధీ గాని ఎక్కడన్నా వెళ్లి చూడండి. కనీసం మెడిసిన్ లేదు. మెడిసిన్ గాదు బ్లడ్ తీసి టెస్టులు చేయడానికి ఎక్విప్‌మెంట్స్ లేవంటున్నారు. ట్యూబ్స్ లేవంటున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వచ్చిన ఈ ప్రజల నుంచి తీసుకుంటున్న టాక్స్ అంతా ఎక్కడ పోతుంది? మరి ఎక్కడ ఇంత పోతుంది? ఆదరణ లేదని అంటున్నారు. మీరు చెప్తున్నారు. కానీ రీసెంట్‌గా చూసుకుంటే బైపోల్ ఎలక్షన్‌లో కూడా కాంగ్రెస్ పార్టీయే వచ్చింది. అంటే అప్పుడు కూడా మెయిన్ ప్రధాన పార్టీలేవి అంటే మనకి బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్, బీజేపీయే వినపడింది కదా! అది వాళ్ళు డబ్బులు పంచి విన్ అయింది బైపోల్ ఎలక్షన్స్‌లో. వాళ్ళేమి ప్రజల ఆదరణ పొంది గాదు. డబ్బులు పంచి, రౌడీయిజం జేసి, కానీ ప్రజల ఆదరణ పొంది కాదు అది. డెఫినెట్‌గా ఇది ఒక తప్పు దోవలో పోయిన సీటు మాత్రమే వాళ్ళకి. ఎందుకంటే ప్రజలను భయప్రాంతులను చేసి. నువ్వు ఎక్కడైనా మనిషికి ఎలక్షన్స్‌లో నిలబడితే మంచి క్యాండిడేట్‌లు లేరా? మంచి క్యాండిడేట్‌లు లేరా? పనిచేసే వాళ్ళు లేరా? ఏ విధంగా మీకెవరైతే అవసరమో మీకు ఎనకాలుండి మీ పనులు ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రమే నిలబెట్టారక్కడ. వాళ్ళని మాత్రం నిలబెట్టి అక్కడ డబ్బులు పంచి మన దేశంలో ఎలక్షన్స్‌కి ఖర్చు పెట్టినట్టుగా ఏ దేశాల్లో ఖర్చు పెట్టరు. నిజంగా మీరు సేవ చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టకుండా సేవ చేసి చూయించండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికి తెలీదని చెప్పేసి అంటున్నారు తెలంగాణలో. మీరేం చెప్తారు? తెలియకపోతేనే గ్రామాల్లో ఈరోజు ఒక సర్పంచ్, 2 వార్డ్ మెంబర్‌లు ఎలా వచ్చారు? తెలియకపోతే గ్రామాల్లో. అంటే గ్రామాల్లో అంటే ఒక గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా తెలీదు అక్కడనంటారు. సిటీలో అయితే ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ ఉంటుందంటారు. అలాంటిది గ్రామాల్లోనే వచ్చినప్పుడు తెలంగాణలో తెలీదనడం వరకు ఎంతవరకు కరెక్ట్ అది కాదు. ప్రజల్లో ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు గూడా ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్త పార్టీ కావాలనుకుంటున్నారు. ప్రజలకు ఏదైతే ప్రజల డబ్బు ప్రజల వద్దకే పోవాలన్న ఉద్దేశ్యంతోటి ప్రజలు గూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళొస్తే ఢిల్లీని ఏ విధంగానైతే అప్పు లేని రాష్ట్రంగా వాళ్ళు అప్పజెప్పడం జరిగిందో ఆ విధంగా కావాలండి. గతంలో చూస్తే అప్పుల పాలైంది. ఇప్పుడు ఈయన చూస్తే గూడా అప్పులే చేస్తున్నాడు. ఏమీ లేవు నా దగ్గర అంటుండు. నన్ను కోసినా, చంపినా నాకు అడుగుతే అప్పు ఎవరు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఒక సీఎం అయ్యుండి నువ్వు ఒక రాష్ట్రానికి ఒక ఫస్ట్ ప్రథమ పౌరుడివి. అలాంటి వాడివి నువ్వు నా దగ్గర కోసినా ఒక పైస లేదంటే నువ్వు ఆ సీటుకి అనర్హుడివి. నువ్వు ఎలిజిబుల్ కాదు. అలాంటప్పుడు నువ్వు అక్కడి నుంచి దిగిపో. వేరే వాళ్ళొస్తారు.
నీకు ఆ మాటనే రాకూడదు అసలు. నీ నోట్లో నుంచి ఆ మాట ఎలా వచ్చింది? నా దగ్గర డబ్బులు లేవు. లేనప్పుడు ఈ టాక్స్‌లన్నీ ఎక్కడ పోతున్నాయి? ప్రతి ఒక్క దాని మీద టాక్స్ తీసుకుంటారు. సెంట్రల్‌కి పోతుంది, స్టేట్‌కి పోతుంది. సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బు ఎక్కడ పోతుంది? స్టేట్ టాక్స్ ఎక్కడ పోతుంది? ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? అంటే మీరు అదాని, అంబానీలకు ఆయన పోషిస్తాడు. ఇక్కడ నువ్వు మెస్సీలను తీసుకొచ్చి కోట్లు, కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఏదో ఒక డాక్టర్‌ని కావాలనో, ఒక పోలీస్‌ని కావాలనో, ఓ లాయర్‌ని కావాలనో ఒక ఆశ ఉంటదనుకో. అప్పుడు ఏం చేస్తారు ఈ మధ్య కొంతమంది చాలా మంది న్యూస్‌లో కూడా చూస్తున్నాము. దొంగ పోలీసులు, దొంగ లాయర్‌లు లేకుంటే దొంగ డాక్టర్‌లు ఇలా వాళ్ళు వచ్చేస్తున్నారని. ఈయనకు ఒక ఫుట్‌బాల్ ఆడాలన్న ఉద్దేశం ఉండేనేమో అందుకోసమని ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క కోరికను తీర్చుకున్నాడని నేను అంటున్నా. మీరిప్పుడు ఇది అంటున్నారు మెస్సీ అని చెప్పేసి. అంటే ఒక సెలబ్రిటీ వస్తే వచ్చిన క్రౌడ్ కన్నా నార్మల్ పర్సన్ ఎళ్తే క్రౌడ్ రాదు. అవును. అందుకని ఒక సీఎం మెస్సీని తీసుకొచ్చి క్రీడని అంటే ఎంకరేజ్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు కదా! ఎంకరేజ్ దానివల్ల అసలు ఎక్కడ ఎంకరేజ్ చేశారని ఇక్కడ సునీల్ ఛెత్రి గారు లేరా? ఆయన ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఫుట్‌బాల్ ప్లేయరు సునీల్ ఛెత్రి గారు లేరా? ఆయన కూడా మెస్సీ లాగానే గదా! మరి ఆయననెందుకు తీసుకొచ్చి పరిచయం చేయించట్లేదు? నువ్వు గ్రౌండ్‌లో తీసుకొచ్చి మన దేశంలో ఇక్కడ గూడా ఒక ప్లేయర్ సునీల్ ఛెత్రి గారు ఉన్నారని ఎందుకు పరిచయం చేయట్లేదు? ప్రజలకందరికి మెస్సీని తీసుకొస్తే ఇప్పుడు మన దేశమంతా మెస్సీ వచ్చిండు, మెస్సీ వచ్చిండు, మెస్సీ వచ్చిండు. మెస్సీ ఇక్కడ ఒక్క ప్లేస్‌లోనే రాలేదు. కొన్ని స్టేట్స్‌లో కూడా వచ్చిండు. అంటే మన దేశమంతా అదే మెస్సీ వచ్చారు, మన ఇండియాకి మెస్సీ వచ్చారు, మెస్సీ వచ్చారని చెప్తున్నారు. సునీల్ ఛెత్రిలో దేశం గురించి ఎంతమందికి తెలుసు? ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి గారు ఉన్నారని ఎంతమందికి తెలుసు? ఇదే పైసలు నువ్వు ఇంత ఖర్చు పెట్టింది నువ్వు ఆ సునీల్ ఛెత్రి గారికి పెట్టినుంటే ఒక 100 మంది మెస్సీలు తయారవుతుండే. ఎందుకు అది చేయట్లేదు? నీకు మెస్సీని తీసుకొస్తే దాని వల్ల వచ్చిన ఉపయోగం ఏముంది ఇక్కడ? డెవలప్‌మెంట్ ఏం లేదని అంటారా? ఇది ఊరికేనే డెవలప్‌మెంట్ ఏం లేదు. ఆయన కోరిక తీర్చుకోవడానికి మాత్రం ఆయన మన్మని తీసుకొచ్చి ఆడడానికి ఆయనకి ఒక చుట్టుపక్కలందరికీ నేనొక సీఎం ఫుట్‌బాల్ ఆడా అని చూయించుకోవడం కోసమే అదంతా చేసిన ప్రయత్నం. కానీ దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ముందు ముందు ఎలా ఉండబోతుంది? ముందు ఎలా ఉంటుందంటే ప్రజల్లో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వచ్చేసింది. మాకిక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఉంది లేదని కాదు. ఇక్కడ నుంచి వీళ్ళకి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి ఇక్కడ నుంచి చేదు అనుభవం అనేది మొదలయింది. ఇక్కడ నుంచి మా యొక్క పార్టీ ఎదుగుదల డెఫినెట్‌గా వస్తుంది. అండ్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో గానీ, జెడ్పీటీసీ గానీ, ఎంపీటీసీ గానీ ఇందులో ఎలక్షన్స్‌లో మేము గూడా పార్టిసిపేట్ చేస్తాము. డెఫినెట్‌గా మా సైడ్ నుంచి గూడా మనుషులు ప్రతి ఒక్క దాంట్లో సీట్లు గెలవడం అనేది ఖాయమవుతుంది. డెఫినెట్‌గా ఆ విషయంలో మాత్రం ఆహ్, ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక సర్పంచ్‌గా, ఒక 2 వార్డ్ మెంబర్‌లుగా వచ్చారు. ఇప్పుడు మేము చూసినట్టే గుజరాత్‌లో ఉన్నారు, పంజాబ్‌లో ఉన్నారు, ఢిల్లీలో. ఎందుకంటే ఒక తక్కువ టైంలోనే నేషనల్ పార్టీగా ఎదిగిందంటే బీజేపీకి అందుకే భయం. నెక్స్ట్ మళ్ళీ కేజ్రీవాల్ గారు ఇదైతే ఆయన పీఎం అవుతారన్న భయంతోటి ఆయన మీద ఒక బురద జల్లి మాకక్కడ ఒక చేదు అనుభవం అని నేను అనను. ఎందుకంటే వాళ్ళకు పోటీగానే మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాం. ఈ తెలంగాణలో గూడా రేవంత్ రెడ్డికి ఇప్పుడొచ్చే ఎలక్షన్స్‌లో ఇప్పుడు ఆహ్, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో డెఫినెట్‌గా కాంగ్రెసే గానీ, బీఆర్ఎస్సే గానీ, బీజేపీ గానీ ఎవరిని గానీ నమ్మరు. ప్రజలు నమ్మరు. నమ్మకం పోయింది. ఎందుకంటే వాళ్ళు గూడా ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు. ప్రతి ఒక్కడు ఏం చెప్తున్నాడు మేము ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. 6 గ్యారంటీలు ఇచ్చారు. ఎక్కడ చేశారండి? తులం బంగారం అన్నారు. ఒక ఎలక్ట్రిక్ స్కూటీ అన్నారు చదువుకునే ఆడపిల్లలకి. ఎక్కడిచ్చారండి? ఇచ్చారా? ఏమనంటే ఖజానా లేదు అని అంటున్నారు. ఖజానా కొల్లగొట్టిండని అంటున్నారు. మరి వాళ్ళేమో మేమేం లేదు. మేము అన్ని ఇంత మిగిల్చిపోయాము అని వాళ్ళంటున్నారు. అంటే ప్రజలను వెర్రి వాళ్ళని చేస్తున్నారా మీరు? ఆయన లేదని చెప్తారు. మేము మీకు వాళ్ళకి ఇంత ఖజానా ఇచ్చి వెళ్ళామని చెప్తారు. అసలు ఈయన లంక బిందెలే లేవు అక్కడ లంక బిందెలు ఉన్నాయనేసి వచ్చినామంట. లంక బిందెల కోసం నువ్వు వచ్చావా? ఒక సీఎంగా? నీవు సీఎంగా నీకొక పాత్ర ఇచ్చినప్పుడు నీవు అక్కడ లంక బిందెలు ఉన్నా, ఉండకపోయినా ఏదైనా నువ్వు నడపాల్సిందే రాష్ట్రాన్ని. టాక్సీలన్నీ ఎక్కడ పోతున్నాయి? పెనాల్టీలు గానీ ఇప్పుడు చూడండి రోడ్డు మనం సిగ్నల్ క్రాస్ అయ్యి ఎళ్తే పెనాల్టీ పడుతుంది. అవన్నీ ఎక్కడ పోతున్నాయండి? ర్యాష్ డ్రైవ్ చేస్తున్నాను పెనాల్టీలేస్తున్నారు. ఎక్కడ పోతున్నాయి? ఒక కోర్ట్‌కి టైంకి మనిషి వెళ్ళట్లేదు అనంటే దానికి పెనాల్టీ ఇస్తున్నారు. అవన్నీ ఎక్కడ పోతున్నాయండి? ఇప్పుడు మేము బై ఎలక్షన్స్‌లో మేము చిత్రపూరి కాలనీ గురించి ఫైట్ చేసాం. మేము ముగ్గురం మహిళలం వెళ్లి. అన్యాయాన్ని ప్రశ్నిస్తే మా ముగ్గురు మీద ఇప్పుడు కేసులేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే డెవలప్‌మెంట్ చూస్తామా? డెఫినెట్‌గా చూస్తామండి. చూస్తాం. ఇప్పుడు వీళ్ళకి వణుకు పుట్టి
మేము ఏదైతే క్వశ్చన్ చేస్తే దాని మీద మమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా కేసులేసి ఆపాలన్న ప్రయత్నం చేశారు. కేసులేశారు. మేము కేసులకు భయపడేటోళ్ళం కాదు. ఆల్రెడీ మా మీద కేసులేశారు. మేము ఆ కేసులను కూడా తట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నామంటే ఎవరికీ భయపడేది లేదు ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే ఇది ఒక నిజాయితీగా అవినీతిని అంతం చేయాలన్న ఉద్దేశంతోటి ఆవిర్భవించిన పార్టీ కాబట్టి ఎవరికీ భయపడే ప్రసక్తి లేదు. డెఫినెట్‌గా మేము కూడా వాళ్ళకి ధీటుగా నిలబడతామని మనవి చేసుకుంటున్నాను. ఓకే అండి. ఇది ఈరోజు ఏంటంటే ఒకటి ఇది తొలిమెట్టు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇక తొలిమెట్టు విజయానికి అని చెప్పేసి అంటున్నారు. ముందు ముందు వచ్చే కాలంలో కూడా 2028లో కూడా మేమే ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం వాచ్ ఆన్ క్యూటీవీ మీడియా.